ప్రస్తుతం మనతో పాటు ఎన్ని రోజులు మధు అని పేరు వినిపించింది కదా. సో కీలక సూత్రధార అయినటువంటి మధు ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి క్యాషియర్ మనతో పాటు ఉన్నారు రమేష్. సో రమేష్ గారు, ఏంది అంటే మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? ఏమైనా బాధితులు మీ దగ్గర వచ్చి అడిగినరా, లేకపోతే బాధితుల పైసలు మీరే తీసుకొని మధుకి ఇచ్చిండ్రా? ఏంది ఇదంతా డ్రామా? ఏంది డ్రామానా నిజామా? ఇది 100% నిజం. డ్రామా అని అంటే మేము ఏడి దాగైనా పోతాం. ఇది డ్రామా అని అంటే ఢిల్లీ దాకపోతాం. మేము ఇప్పుడు గల్లీలో ఉన్నాం కదా, మేము ఢిల్లీ దాకపోతాం. ఇది డ్రామా అని అంటే ఇక్కడ అయితే అవని, లేకుంటే మేము ఢిల్లీ దాకపోతాం. ఏడికైనా మేము సిద్ధం. లాస్ట్ చావడానికి కూడా సిద్ధం. ఇది కూడా రాసుకోండి, ఇది లాస్ట్ చావడానికి సిద్ధం. మేము ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకపోతాం. ఇది మేము 49 లక్షలు నేను ఇచ్చిన డబ్బులు. ఈ డబ్బుల వెనకాల ఈ నా డబ్బులు కాదు, ఈ డబ్బులకు క్యాండిడేట్ నేను ఒకని, నేను మా నాన్న మేమిద్దరము ఈ డబ్బులకు క్యాండిడేట్ 49 లక్షలకు. మా వెనకాల చాలా మంది ఉన్నారు, దాదాపు 8 నుంచి 9 మంది ఉన్నారు. నా వెనకాల దాంట్లో నా నుంచి 8 నుంచి 9 నా వెనకాల ఉన్నారు. వాళ్ళకి ఏ సంబంధం లేదు. నువ్వు తెస్తావా తేవా, నువ్వు అమ్ము, వేరే భూమి అమ్ము, ఇంకేమైనా అమ్ము. నేను ఇచ్చేటది వానికి ఇచ్చేస్తా. నేను నీకు నమ్మి ఇచ్చిన అదే రకంగా నేను వానికి అనవసరంగా ₹1000 ఇవ్వడానికి 10 సార్లు ఆలోచిస్తాం కదా. అట్లాంటిది మీరు 40 లక్షలు 30 లక్షలు ఏం చూసి ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు? అదే అన్న, కొన్నిసార్లు ఇప్పుడు ఒక హోటల్కి పోతే ఎంత పెద్ద రిచ్ పర్సన్, మాకు రియల్ ఎస్టేట్ ఉన్నాయి, దీనికి ఉన్నాయి, దానికి ఉన్నది, మేము పెద్ద రియల్ ఎస్టేట్ ఇన్స్పోర్ట్ ఇటు నుంచి అటు బిజినెస్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని మాకు కొన్ని కారణాలుగా నమ్మించారు. నమ్మిస్తే ఇట్లానే ఆటో ఎన్ని రోజులు కొడతావు, రోజు పోతే ₹1000. అదే విధంగా నువ్వు ₹1,00,000 తీసుకోరా, నెలకు ఒక 10,000 20,000 నేను అమౌంట్ ఇస్తా, 15,000 ఇస్తా, ₹10 వడ్డీ కాడికి ఇస్తా అని ఆ విధంగా నమ్మించేటోడు. ఫైనల్ ఏం లేదు, జనాల పైసలు జనాలు ముట్టేటట్టు చూడని నేను విజ్ఞప్తి కోరుతున్నా అందరికీ. అంటే ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తారు? నేను ఈ బాధ్యులకు న్యాయం జరిగేంత వరకు నేను ఆఫీసులో పనిచేసిన కదా, నా తరపు నుంచి నాకు బాధ్యతలు వచ్చి ఒక్కరు కూడా నాకు చెప్పేటోళ్ళు లేరు. కానీ వాళ్ళకు న్యాయం జరగాలని ఇప్పుడు నేను గల్లీలో ఉన్నా, ఢిల్లీ దాకా నేను పోరాడుతాను. మంగ్లీ ఇప్పుడు వచ్చింది ఆఫీస్కి, ఎందుకు మంగ్లీ పేరు తీసుకున్నావు? సరే మధు అంటే పైసలు తీసుకున్నారు, మంగ్లీ పేరు ఎందుకు మధ్యలో వస్తుంది? మంగ్లీ 2 టైం వచ్చింది. మంగ్లీ అక్క 2 టైం వచ్చింది, 2 సార్లు మంగ్లీ అక్క ఆఫీస్ కి 2 సార్లు వచ్చింది. పలుగుతండ, వద్దిపట్ల, మధు వల్ల కొత్త వీళ్ళ తమ్ముడు తీసుకుంటు కదా డబ్బులు, వీళ్ళ తమ్ముడు అయితే డబ్బులు తీసుకుంటు కదా. ఇప్పుడు ఒక్కడ హస్తం ఉన్నట్టే వాళ్ళు ఇప్పుడు అన్న ఒక్కడ సంపాదిస్తే ఇంట్లో అందరు తింటారు. నేను సంపాదించిన నేను ఒక్కనే తినను, మా వాళ్ళు అందరు తింటారు. అదే విధంగా వాళ్ళ తమ్ముడు చేసినని వాళ్ళు కూడా అందరు హస్తం ఉన్నది. కావాలంటే కాల్ డేటా చేపిద్దాం, పక్కా 100% ఉంది. కావాలని అంటే ఇప్పుడు ఇది ఫ్రెష్ మీట్ పెట్టారు కదా, అదే విధంగా ఒక్కసారి నాతో మాట్లాడియండి, అక్కతోటి నాకు ఒక్కసారి మాట్లాడియండి లైవ్ గా. నేను కూడా ఆమెతోటి కూర్చొని నేను మాట్లాడతా. అక్క పలాని సార్ నువ్వు వచ్చినావు కదా, ఇట్లా నడుచుకుంటూ వస్తే నేను పలకరియలే, ఆ మాట కూడా ఆమె కంట. రూపాయి కూడా రాలే. ఇప్పుడు నేను ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడే ఇది డేట్ ఉంది కదా, డేట్ ప్రకారంగా మనకు కావాల్సింది కదా. అంటే దాని ముందర నేను ఒక మంత్ ముందర ఇచ్చిన 19 లక్షలు ఇచ్చిన, 19 లక్షలు అవి ఇచ్చిన కదా. దానికి 1 మంత్ వచ్చింది. నెక్స్ట్ మంత్ కు చెక్కు రాసిన తర్వాత బ్యాంక్కి పోతే ఇళ్ళ డబ్బులు లేవు బాబు అని అంటారు. ముందర నుంచి ఇళ్ళ డబ్బులు లేవని అంటే ఆ చెక్ బుక్ కూడా నా కాడ ఉంది, ఆ చెక్కు నా కాడ ఉంది.